ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ ఫలితంతో నిరాశలో ఉన్న సమయంలో వాళ్ళలో కాస్త ఆనందం నింపిన చిత్రం ఆరెంజ్ రిలీజ్. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ షోస్ లాగా 2 తెలుగు రాష్ట్రాల్లో వేసుకున్నారు. రెస్పాన్స్ అదిరిపోయింది. మొదటి రిలీజ్లో దాదాపుగా 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో జల్సా, ఖుషీ రిలీజ్ చిత్రాల తర్వాత 3వ స్థానంలో నిలిచింది ఈ చిత్రం. అలాంటి సినిమాని ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి రిలీజ్ చేశారు. రెస్పాన్స్ మొదటి రిలీజ్ రేంజ్లోనే ఉంది. విడుదల చేసిన అన్ని థియేటర్స్లో హౌస్ఫుల్స్. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, నేడు కూడా చిత్రం హైదరాబాద్ వంటి సిటీస్లో గణనీయమైన షోస్తో ప్రదర్శింపబడుతుంది. రెండవసారి రిలీజ్ అయ్యి వారం రోజులు దాటి 8 రోజులు కూడా కంప్లీట్ అయింది. ఈ చిత్రంతో పాటు విడుదలైన విశ్వక్సేన్ కొత్త చిత్రం లైలా హైదరాబాద్లో ఒక్క థియేటర్లో కూడా ప్రదర్శింపబడటం లేదు. కానీ ఆరెంజ్ ఈ చిత్రం ఏకంగా 30 షోస్తో ప్రదర్శింపబడుతుంది. దీనిని బట్టి ఈ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బుక్ మై షో, డిస్టిక్, పేటీఎం యాప్స్ కలిపి ఈ సినిమాకు 8 రోజుల్లో 2,50,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన చిన్న విషయం కాదు. నేటికి కూడా ఈ చిత్రానికి హైదరాబాద్లో పలు మల్టీప్లెక్స్ షోస్ అద్భుతమైన ఆక్యుపెన్సీని దక్కించుకుంటుంది. ఒక ఫ్లాప్ సినిమా రిలీజ్కి వర్కింగ్ డేస్లో, అది కూడా 9వ రోజు ఇలాంటి ట్రెండ్ ఉండడం గమనార్హం. ఓవరాల్గా 8 రోజుల్లో ఈ చిత్రానికి దాదాపు 280 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవసారి రిలీజ్ అయిన ఒక చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. ధనుష్ 3 మూవీకి కూడా రిలీజ్లో 2 సార్లు ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్లో రాలేదు. ఇప్పటి తరం యువత ఆరెంజ్ మూవీ పాటలకు బాగా అడిక్ట్ అయిపోయారు. థియేటర్స్లో ఆ పాటలను అనుభూతి చెందడానికి ఈ వీకెండ్ కూడా మరో రౌండ్ వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ సినిమా 9వ రోజు భారీ ఆక్యుపెన్సీలను నమోదు చేస్తుంది. 9వ రోజు ఈ సినిమా 10 లక్షల గ్రాస్ వసూలు చేయనున్నట్టు తెలుస్తుంది. 9 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 2,90,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందో చూద్దాం.